అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి నిధులనేవైతే పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం ఈ యొక్క నిధులు ఎప్పుడు పెంచబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఆసరా పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ నిధులు పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. సో, ఇప్పటి వరకు కూడా చాలామంది పెన్షన్‌దారులందరూ కూడా ఎదురు చూస్తారు కదండీ! ఈ యొక్క పెన్షన్ ఎప్పుడెప్పుడు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి. సో, ఎట్టకేలకు మనకి ఈ యొక్క పెన్షన్ నిధులు విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. అయితే ప్రస్తుతం మనకి ఈ ఆసరా పెన్షన్ కింద వృద్ధులు, వితంతులకి రూ. 2,000 అలాగే దివ్యాంగులకి రూ. 3,000 పెన్షన్ అయితే అందుతుంది కదండీ! సో, వారందరికీ కూడా పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ కూడా పెంచబోతుందనమాట. అయితే ఈసారి మనకి ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయాలైతే విషయాలైతే చేసే అవకాశం ఉందనమాట. అంటే మనకి రూ. 2,000 తీసుకుంటున్న వారికి 4,000 వరకు కూడా పెంచబోతుందండి. రూ. 3,000 తీసుకుంటున్న వారికి 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. సో, దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. ఈ యొక్క పథకం సంబంధించి అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి రేపులలోగా పంపిణీ కార్యక్రమం చేపట్టే అవకాశం ఉందండి. సో, మనకి రేపటి నుంచి అది పంపిణీ చేసే అవకాశం ఉందనమాట. ఇప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.